అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది దీన్ని హిమాలయన్ బ్లండర్ అని అంటారు. అంటే హిమాలయమంత తప్పు జరిగిందని. ఇంతకీ ఏమిటది? 1962 చైనా యుద్ధం. ఆ ఓటమి వెనుక అస్సలు కారణమేంటి? అది కేవలం మన సైన్యం వైఫల్యం కాదని, అసలు కథే వేరే ఉందని, ఇద్దరి మధ్య ఉన్న ఒక గాఢమైన స్నేహమే ఆ ఓటమికి కారణమని ఒక వాదన ఉంది. మరి ఆ వాదనేంటో, దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ వాదన ప్రకారం 1962 ఓటమికి పూర్తి బాధ్యత వహించాల్సిందే అప్పటి మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఎందుకంటే ఆయన తన ప్రాణ స్నేహితుడైన వికే కృష్ణమేనన్ను గుడ్డిగా నమ్మేశారు. సరే, ఈ ఆరోపణను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలు కథలోకి వెళ్ళాలి. అదే నెహ్రూ కృష్ణమేనన్ల స్నేహబంధం. అదెంత బలమైందో చూద్దాం. చూశారు కదా, వాళ్ళిద్దరి స్నేహం ఎక్కడో లండన్లో మొదలైంది. కాని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అదే స్నేహం మన దేశ రాజకీయాలను శాసించే అంత పెద్ద శక్తిగా మారిపోయింది. అంటే ఒక స్నేహం దేశ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి వెళ్ళిందన్నమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. నెహ్రూ నమ్మకం ఎందుకు తప్పు అని చెప్పడానికి 1962 యుద్ధానికి చాలా ఏళ్ల ముందే కృష్ణమేనన్పై వచ్చిన కొన్ని తీవ్రమైన ఆరోపణలని ఈ ఆధారం మన ముందు పెడుతోంది. అవేంటో చూద్దాం. అందులో మొదటిది జీప్ స్కాండల్. ఇది స్వతంత్ర భారతదేశంలో జరిగిన మొట్టమొదటి పెద్ద కుంభకోణం. అప్పుడు హైకమిషనర్గా ఉన్న మీనన్ మన సైన్యం కోసం పాత జీపులు కొనే విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారన్నది ఆరోపణ. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ స్కాండల్ను బయటపెట్టిందెవరో కాదు, స్వయంగా నెహ్రూ అల్లుడైన ఫిరోజ్ గాంధీ. అయినా సరే మీనన్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ఫైల్ మూసేశారు, అంతే. ఇక ఇది కేవలం అవినీతి ఆరోపణలతో ఆగలేదు. మీనన్ వ్యక్తిత్వం, ఆయన నైతికత మీద కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ రచయిత ఖుష్వంత్ సింగ్ లాంటి వాళ్లు కూడా ఆయన గురించి సంచలన విషయాలు రాశారు. ఇంకా షాకింగ్ విషయమేమిటంటే దాదాపు 20 ఏళ్లు నెహ్రూ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఎంఓ మథాయ్ కూడా మీనన్ గురించి కొన్ని భయంకరమైన విషయాలు చెప్పారు. ఆయన ఒక మానసిక రోగి అని, డ్రగ్స్కి కూడా బానిస అని ఆరోపించారు. ఇక అన్నింటికంటే పెద్ద, చాలా సీరియస్ ఆరోపణ ఒకటుంది. అదేంటంటే మీనన్ సోవియట్ యూనియన్కి గూఢచారిగా పనిచేస్తున్నారని. ఈ విషయాన్ని ఎవరో కాదు, స్వయంగా బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ నెహ్రూకి చెప్పారట. మరి ఇన్ని ఆరోపణలు, ఇంత పెద్ద హెచ్చరికలు వచ్చాక నెహ్రూ ఏం చేశారు? మీనన్ను పదవి నుంచి తీసేశారు, కానీ శిక్షించలేదు. పైగా ఏం చేశారో తెలుసా? ఐక్యరాజ్యసమితిలో మన దేశ ప్రతినిధిగా నియమించారు. అంటే ఒక రకంగా ప్రమోషన్ ఇచ్చారన్నమాట. ఈ కథ ఇక్కడితో ఆగలేదు. 1957లో ఇది పీక్స్కి వెళ్ళిపోయింది. నెహ్రూ కృష్ణమేనన్ను ఏకంగా మన దేశ రక్షణ మంత్రిగా నియమించారు. ఇక ఈ నిర్ణయమే ఆ తర్వాత జరగబోయే వినాశనానికి నాంది పలికిందని ఈ వాదన చెబుతోంది. రక్షణ మంత్రి అయ్యాక మీనన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన ఆర్మీలో పెద్ద దుమారమే రేపాయి. ఉదాహరణకు, అసలు యుద్ధానుభవమే లేని బిఎం కౌల్ అనే వ్యక్తిని ఎంతోమంది సీనియర్లను పక్కనబెట్టి చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్గా ప్రమోట్ చేశారు. దీనివల్ల అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ తిమ్మయ్యకు మీనన్కు మధ్య పెద్ద గొడవే జరిగింది. సరే, ఇప్పుడు కథ క్లైమాక్స్కొస్తుంది. 1961-62 సంవత్సరాలు. ఈ టైంలో దేశంలో జరిగిన రాజకీయాలు, చైనాతో యుద్ధానికి ఎలా దారితీశాయో ఈ ఆధారం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఒక్కసారి ఈ టైంలైన్ను చూడండి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఆపరేషన్ విజయ్, అంటే గోవా విముక్తి ఆపరేషన్, కరెక్టుగా మీనన్ ఎన్నికలకి కొన్ని నెలల ముందే జరిగింది. ఇది యాదృచ్ఛికం కాదని, కేవలం ఆ ఎన్నికల్లో మీనన్ను గెలిపించడానికే చేశారని ఈ వాదన చెబుతోంది. అంటే తన స్నేహితుడి గెలుపు కోసం నెహ్రూ ఏకంగా ఆర్మీ విజయాన్ని, చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ లాంటి వాళ్లను కూడా ప్రచారానికి వాడారన్నది ఆరోపణ. ఎవరిమీద గెలవడానికిదంతా? చైనా నుంచి ప్రమాదం పొంచి ఉందని ముందునుంచి హెచ్చరిస్తున్న ఆచార్య కృపలానీ లాంటి పెద్దాయన మీద. ఇక్కడ ఈ రాజకీయాలు ఇలా నడుస్తుంటే అక్కడ బోర్డర్లో మన సైన్యం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చాలా దారుణంగా. మొదటి ప్రపంచ యుద్ధాన్నాటి ఆయుధాలు, సరైన బట్టలు లేవు, సైనికుల్లో స్థైర్యం లేదు, అసలు యుద్ధానికి ఏమాత్రం సిద్ధంగా లేని పరిస్థితి. ఇక యుద్ధం జరిగింది.
మనం ఘోరంగా ఓడిపోయాం. ఆ తర్వాత తప్పు ఎవరిది అని నిందలేసుకోవడం మొదలైంది. తమ పరువు, తమ పదవులు కాపాడుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పటి సీనియర్ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ చెప్పిన దాని ప్రకారం అస్సలు దోషి అయిన రక్షణ మంత్రి మీనన్ను కాపాడటానికి ఆర్మీ చీఫ్ జనరల్ థాపర్ను బలిపశువును చేశారు. ఆయన రాజీనామాను నెహ్రూ లోక్సభలో ఊపుతో చూపించారట. అయినా సరే, ఇంత పెద్ద ఓటమి తర్వాత కూడా నెహ్రూ మీనన్ను క్యాబినెట్ నుంచి పూర్తిగా తీసేలేదు. రక్షణ మంత్రి పదవి నుంచి తీసి రక్షణ ఉత్పత్తి శాఖ మంత్రిగా మార్చారు. అంతే. తన స్నేహితుడి మీద ఆయనకున్న నమ్మకం ఎలాంటిదో దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు వీళ్ళిద్దరి బంధం ఎంత విచిత్రమైందో చెప్పడానికి కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా బయటకొచ్చాయి. తన కూతురు ఇందిరాగాంధీ పెళ్లి విషయం కూడా నెహ్రూ మీనన్తో చర్చించేవారట. నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు లేకుండా బతకలేను అని మీనన్ నెహ్రూకి ఉత్తరాలు రాసేవారట. చివరికి కృష్ణ మీనన్ నుంచి మా నాన్నను కాపాడండి అని ఇందిరాగాంధీ రాష్ట్రపతిని వేడుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ బంధం ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇదంతా విన్న తరువాత మనందరి మదిలో ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఇన్ని ఆరోపణలు, ఇన్ని వైఫల్యాలు, ఇంతమంది హెచ్చరించినా సరే దేశ భద్రతను కూడా పణంగా పెట్టి నెహ్రూ తన స్నేహితుడిని ఎందుకు అంతలా వెనకేసుకోవచ్చారు? ఈ ప్రశ్నకు ఈ ఆధారంలో మనకు ఖచ్చితమైన సమాధానం దొరకదు. దీనిపై మన చరిత్రలో ఇంకా చాలా లోతైన పరిశోధన జరగాల్సి ఉందని ఇది ముగిస్తుంది. కాని ఒక్కటైతే నిజం, ఒక వ్యక్తిగత స్నేహం ఒక దేశ భవిష్యత్తును ఎంతలా ప్రభావితం చేయగలదో ఈ ఘటన మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.